ఇక రెండో విషయం, మేము 72 గంటలు దీక్ష చేస్తాం, మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 72 గంటలు ఇక్కడ కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవ్వాలంటే మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. మీరు ఆంధ్రోళ్ళ కన్నా పాపం అయిపోయినరా? ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి. हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे, पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे जब तक बीसी का बिल नहीं लाएंगे. మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు మంచి మాట కమన్నా ఇవ్వండి, లేకపోతే ఆల్టర్నేట్ గా 12కి మేము కోర్టుకు కూడా పోతున్నాం. న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అంత దూరం తెచ్చుకోకండి, కోర్టు చేత మొట్టికాయలు తినకండి, ఇమీడియట్ గా పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.